హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. నేను మీ నాని. హాయ్ అండి, నేను మీ వెంకటేష్. ఇవాళ చాలా మంచి ఐటెం ఒకటి చేస్తున్నామండి. అదేంటనుకుంటున్నారు? క్యాలీఫ్లవర్ రైసు. గోబీ రైస్ అని కూడా అంటారు. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. ముందైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను కట్ చేస్తా, ఇటు బావా. ఇదిగో వెంకటేష్, ఎప్పుడైనా సరే మనం క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో సన్నటి తెల్ల పురుగు ఉంటుంది అనమాట. అది మన కంటికి కూడా కనిపించదు, ఆ రకంగా ఉంటుంది పురుగు. చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ పురుగు అనేది మీకు కనిపించింది అనుకోండి, గోరువెచ్చని నీళ్ళలో కూసేపు ఉడకబెట్టుకుంటే ఆ పురుగు అనేది మొత్తం వాటర్లో తేలద్దు అనమాట. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. పురుగులు ఉన్నాయి వెంకటేష్? పురుగులు లేవా? చూడు రోయ్, కనిపించిపోతే భూతార్థం పెట్టుకున్నా చూడు. చాలా జాగ్రత్తగా చూసుకొని ఒలుచుకోవాలండి. తెల్ల పురుగులు కదా, కనిపించవు అనమాట. చాలా సన్నగా ఉంటాయి, దారాల్లాగా. బావా, నేను వలుపుతా కానీ నువ్వు ఈలోపు వెళ్ళి రైస్ కడిగి. అలాగేరా. బీపీటీ రైసా లేకపోతే బాస్మతి రైసా? బాస్మతి రైస్ వాడదాం బావ, బాగుంటుంది. రైస్ అంటే గుర్తొచ్చింది, మొన్న ఒక వీడియో చూశానండి. వేడి వేడి అన్నం తినడం వల్ల బరువు పెరుగుతామంట. అదే ఒకరోజు ముందు వండిన అన్నం, అంటే 12 నుంచి 24 గంటల ముందు వండిన అన్నం తినడం వల్ల ఇన్సులిన్ స్ట్రైక్ అవ్వకుండా ఉంటుందంట. వేడి అన్నంతో పోలిస్తే ఇలా ముందు రోజు వండిన అన్నం తినడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ తగ్గుతుందంట. ఫ్రిడ్జ్లో పెట్టిందైనా పర్వాలేదు, వేడి చేసుకొని తినొచ్చు. కానీ అప్పుడే వండిన వేడి వేడి అన్నం తినడం వల్ల వెయిట్ అనేది త్వరగా పెరుగుతారంట. కానీ అది ఎంతవరకు నాకు మాత్రం తెలియదు. ఈ వీడియో చూశాక నేనైతే షాక్ అయ్యాను. మన తెలుగు వాళ్ళకి కూరలు ఎలా ఉన్నా వేడి వేడి అన్నం అయితే కంపల్సరీగా కావాలండి. చల్లన్నం జోలికి మాత్రం పోవం. కానీ బరువు తగ్గాలి, రైస్ మానేయలేం అనుకున్న వాళ్ళకి ఈ చల్లన్నం బాగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ట్రై చేయండి. ఈ విషయం ఎంపటే మా అమ్మకు చెప్పాలి బావా. మిగిలిపోయిన అన్నం పని వాళ్ళకో ఎవరికో పిలిచి మరీ ఇచ్చేస్తుంది. ఎవరో అందుబాటులో లేకపోతే అన్నం వేస్ట్ అయిపోతుంది. అన్నాన్ని ఎందుకు వేస్ట్ చేయడం? ఉదయం టిఫిన్ కింద పులిహార చేసుకుంటే సరిపోద్ది కదరా. అంటే ఫస్ట్లో అలానే చేసేది, తర్వాత డైలీ పులిహోర తినడం కష్టం అయిపోయింది. రోజు అదేనా ఏం తింటావు? నువ్వైనా చెప్పు. అప్పుడు సరిపడా వండుకోవాలి వెంకటేష్. మా అమ్మ, మా నాన్న, నేను ముగ్గురికి సరిపడానే ఉండిద్ది. నేను బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఏదో ఒకటి తినేసి వస్తా, అలా అన్నం మిగిలిపోతుంది. అంటే తప్పు మీ అమ్మది కాదు, నీది. బయట తినే ఆలోచన ఉన్నప్పుడు ముందే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా, అన్నం వండకుండా ఉంటుంది. ముందు అనుకోం బావా, అనుకోకుండా అలా అయిపోతుంది. 4 రోజులు వండకుండా ఉంటే సరిపోతుంది, అప్పుడు దారిలోకి వచ్చేస్తావు. మా అమ్మకే నేనంటే ప్రాణం బావా. ఆమె తిన్నా తినకపోయినా నా కోసం ఉంచిపెట్టిద్ది. ఇప్పటికీ తినకోకుండా చాలాసార్లు వేస్ట్ చేసినా ఒక్కసారి కూడా వండుకోకుండా లేదు. తిట్టడం మాత్రం తిట్టిద్ది, అది వేరే సంగతి అనుకో. అమ్మ కదరా, పస్తులు పెట్టదు. కావాలంటే ఒక మాట అంటుంది. నాకు ఒక సామెత గుర్తొచ్చిందిరా. అమ్మ కడుపు చూస్తుందంట, భార్య జేబు చూస్తుందంట. ఇంకో సందర్భాల్లో అది నిజమే అవుతుంది. సిస్టర్స్, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. అందరూ వైఫ్లో అలా ఉండరని మళ్ళీ కామెంట్స్లో పెడతారు. నాకు తెలుసు, నేను కూడా అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు, ఓకేనా? కర్మ కొద్దీ దొరుకుతారు బావా అలాంటి వాళ్ళు. అనుకుంటామే కానీ కోట్లు కుమ్మరించిన రాని సంతోషం భర్త కానీ భార్య కానీ చూపించే ప్రేమ వల్ల వస్తుంది. ఆ ప్రేమ లేనప్పుడు ఎంత ఉండి ఏం లాభం? ఏముండి ఏం లాభం? ప్రాణంగా ప్రేమించే భార్య దొరికితే ఆ భర్త నిజంగా రారాజే. ఆ రాణి కోసం ఎన్ని యుద్ధాలు చేయడానికైనా సిద్ధపడతాడు. తన కలల కోటలో మహారాణిలా చూసుకుంటాడు. ఎప్పుడూ వెన్నండై తోడే ఉంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి భర్త దొరకాలన్నా అదృష్టం ఉండాలి. ఇది మన వీడియో చూస్తున్న లేడీస్ ఫీలింగ్. వాళ్ళ ఫీలింగా లేకపోతే నీ ఫీలింగా? నువ్వు మరీ ఎంత డీప్గా ఫీల్ అయ్యి చెప్తుంటే ఇలా ఉంటారా ఈ కాలంలో? ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ కోసం మనం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేయవసరం లేదు, కళ్ళ ముందుంటే చాలు, బంగారులాగా చూసుకుంటాం, హ్యాపీగా బతికేయచ్చు. బావా, నాకు ఎందుకో మా అక్కను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పెద్ద కనిపెట్టేలే కానీ ముందు ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా కడుక్కురా. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా చూసుకుని కడుక్కోవాలండి. చూశారు కదా, కాలీఫ్లవర్ ముక్కలు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 చెంచాలు మైదా పిండి వేసుకుంటున్నాను.
అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 చెంచాడు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో 2 చెంచాలు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నూనె కూడా వేసుకుని ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. చూశారు కదా, ఈ రకంగా శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బావ ఈ లోపు వెళ్ళి బియ్యం కడుక్కొచ్చేపోయా. అలాగే వెంకటేష్, ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిల్, వెంకటేష్ నీళ్ళు ఎందుకు? నేనైతే బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అంటే 1 గ్లాసు మనం బియ్యం తీసుకుంటే దానికి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై చేసుకుందాం. అన్నీ సరిపోయినాయా? చూసావా? సరిపోయినావా? వెయ్యి ఇంకో వాయి అయితే. రైస్ కూడా అయిపోతాకు వచ్చిందిరా. సరిపోద్దులే. ఆయిల్, ఎక్కడ వచ్చిందా? అయిపోతాకు వచ్చింది. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 70% మగ్గితే చాలండి. మొత్తం 100% మగ్గ అవసరం లేదు.
అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా అయిపోతుందా? అయిపోయింది బావ. రైస్ ఇచ్చి రైస్ కూడా వేసేద్దాం. అలాగే ముందుగా వండుకున్న రైస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను. ఆల్రెడీ ఇందాక నేను రైస్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలు కారం కూడా వేసుకుంటున్నాను. అర చెంచాడు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. అయిపోయినాయా? అయిపోయినాయి బా. అయితే ఇందులో వేసి ఇక్కడ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వేసి అంటే సార్ టేస్ట్ చూడు ఎలా ఉందో. అన్ని సరిపోయి లేదు కూడా కాలద్రై సరిపోయినాయా? ఎలా ఉందా? సరిపోయినాయి బా. అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. గోబీ రైస్ అయితే రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వెళ్ళి ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసి నిమ్మకాయ గడ మన చట్నీ కోసుకొని 2 బద్దలు పోయి వేడి వేడిగా తిందాం. ఏమంటా? సరే. గోబీ రైస్ అయితే రెడీరా. చక్కగా ఉల్లిపాయలు చాలా పెద్దగా కోసినట్టున్నా. పెద్దగా కోసే. ఇంకా నిమ్మకాయ పిండుకో ఉల్లిపాయల మీద. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. స్మెల్ మట్టి గుమాన్ చేస్తుంది. ఎలా ఉంది? సూపర్ ఉంది బా. బాగుందా? కాలీఫ్లవర్ కూడా బాగా కుక్ అయింది, మంచిగా ఫ్రై అయింది. సేమ్ బళ్ళ మీద తిన్నంత ఫీలింగ్ ఉంది కదా, చాలా బాగా వచ్చింది. కాలీఫ్లవర్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. రైస్ తిని ఉల్లిపాయ నంచుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే మనం దీంట్లో వెనిగరు సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం వేయలేదు. ఎందుకంటే అది వేసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, వేసుకోకుండా ఉండటమే బెటరు. బళ్ళ మీద వెనిగర్ సోయా సాస్ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు. టేస్టింగ్ సాల్ట్ కూడా తినకూడదు, మంచిది కాదు. బగతాడు ఇంకో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ తిన్నా, మంచూరియా తిన్నా,
అసలు లేపించడు అసలు. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా మేము ఎలా చేసామో అలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. పుల్ల పుల్లగా బాగుంది నిమ్మకాయ పిండితే. ఉన్నాయి కాయలు ఇంకా మన చెట్టున నిమ్మకాయలు ఉన్నాయి. ఈసారి ఏం చేద్దామంటే మన చెట్టు నిమ్మకాయలు ఉన్నాయి కదా, పచ్చడి పెడదాం కాయలన్నీ కోసి.